అస్మద్గురుభ్యో నమః. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వల్లనే జ్ఞానం వస్తుంది. మనం ఏ పని చేసినా అందులో శ్రద్ధ లేకపోతే విజయవంతం కాదు. ముఖ్యంగా ఆధ్యాత్మికత విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ ఉండి తీరాల్సిందే. చాలామంది అంటూ ఉంటారు, దేవుడి ధ్యానమో స్మరణో జపమో చేద్దామంటే ఆసక్తి ఉండడం లేదు, సమయం కుదరడం లేదు అని. అయితే మరి 3 గంటల పాటు సినిమా హాల్లో కదలకుండా కూర్చుని జేబులో పర్సు కొట్టేసినా కూడా తెలియనంతగా లీనమైపోతూ ఉంటాం కదా. కానీ దేవుని ముందు కూర్చోవాలంటే ఒక్క 3 నిమిషాలు శ్రద్ధతో కూర్చోవడానికి మాత్రం చాలా రకాలుగా మనం వంకలు సాకులు చెప్తూ ఉంటాం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా పాట తప్పులు లేకుండా గుక్క తిప్పుకోకుండా పాడేస్తాం. కానీ గంట క్రితమే నేర్చుకున్న భగవత్ సంకీర్తన మాత్రం గుర్తుకు రాదు. ఇదే కాదు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగిన నానా సరుకంతా కూడా బుర్రలో దాచుకుంటాం. కానీ దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి బుర్ర ఖాళీ. దీనికి కారణం ఆ బయట విషయాల మీద ఉండే శ్రద్ధ భగవంతుని మీద లేకపోవడమే. స్థిరమైన మనస్సుతో శ్రద్ధ ఏకాగ్రతతో దైవాన్ని స్మరించి చూడండి, ఎలాంటి ఫలితాలు పొందుతారో ఆశ్చర్యపోతాం. ఏక మనస్కులై ఆ ఆత్మారాముని స్మరించి చూస్తే మనకి కలిగేటటువంటి అంతర్మతనం మనకే తెలుస్తుంది. మనకి కలిగేటటువంటి ఫలితం మనకే తెలుస్తుంది. మన మంత్రం చేస్తాం, స్తోత్రము శ్లోకము అన్నీ చదువుతాం, కానీ ఫలితం దొరకట్లేదు అంటాం. ఎందుకు దొరకట్లేదు అంటే మనకి కావాల్సింది ఏకాగ్రత, శ్రద్ధ. ఈ 2 లోపిస్తున్నాయి. చేసేస్తున్నాం, చదివేస్తున్నాం, పూజ అయిపోతోంది, కానీ బుర్ర ఖాళీ. అలా కాకుండా ఏకాగ్ర చిత్తంతో స్థిరమైన మనస్సుతో శ్రద్ధతో దైవాన్ని స్మరించి చూస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయో మనకే ఆశ్చర్యం కలుగుతుంది తెలుసుకుంటే. కాబట్టి మనం స్థిరమైన భక్తి శ్రద్ధలతో పరమాత్మను కొలిచి అద్భుతమైన ఫలితాలు రాబడదాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.